దీనికి సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను, మీరు ఆన్సర్ ఇట్లా చూడంగానే ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. సో చూడండి, ఇలా ఉన్నటువంటి నెంబర్స్ కి మధ్యన డిఫరెన్స్ 2 ఉన్నప్పుడు, డిఫరెన్స్ అనేది 2 ఉన్నప్పుడు ఏం చేయాలి డైరెక్ట్ గా అంటే, ఈ 2 నెంబర్లని కలపండి, హాఫ్ చేయండి. 2 నెంబర్లను కలపండి, హాఫ్ చేయండి. ఇప్పుడు 8 5 + 3 8 అవుతుంది, హాఫ్ చేస్తే 4 అవుతుంది. ఓకేనా? తర్వాత మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ పెట్టండి, మైనస్ ఉంటే మైనస్ పెట్టండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టిన, రైట్. నెక్స్ట్ రూట్ లో ఉన్న 2 నెంబర్లని మల్టిప్లై చేయండి. రూట్ లో ఉన్న 2 నెంబర్లని మల్టిప్లై చేస్తే 5 × 15 అవుతుంది. రూట్ ఉంది కాబట్టి దానికి రూట్ పెట్టాలి. ఇదే దీని ఆన్సర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో దీని ఆన్సర్ డైరెక్ట్ గా నేను సింపుల్ గా చెప్పేసిన. అలాగే దీని ఆన్సర్ కూడా మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే సేమ్ దీనిలాగానే 5 + 3 8 / 2 చేస్తాం కాబట్టి 4, సో 4 వస్తుంది. అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాస్తున్నా. నెక్స్ట్ √3 అండ్ √5 రెండింటిని మల్టిప్లై చేస్తే √15 అవుతుంది. కాబట్టి ఇది √15 అవుతుంది. మనం ఏం అడిగిండు, x + y అడిగిండు. x + y అంటే ఈ రెండింటిని కలపాలి కదా, కలపండి. ఆ √15 కి ఈ √15 క్యాన్సిల్ అయిపోతుంది. 4 + 4 8 వస్తుంది. సింపుల్ గా ఇట్లా చెప్పొచ్చు. కాబట్టి